India's first Telugu musical app. Download unlimited songs on multiple devices and listen offline. Subscribe now and lock down the offer price for life. ఆటగాళ్ళు అంటే ఒకటండి, బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్ 30 ఏళ్ళుగా అంటున్నా ప్రతి ఒక్కళ్ళు స్టేజ్ ఎక్కి మా సినిమా సూపర్, మా సాంగ్ సూపర్, మేము సూపర్ అంటాం. అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. సినిమా ఎలా ఉందనేది మీరు చెప్పాలి. ఇందాక మురళి చెప్పినట్టు ఇది స్టార్ట్ అయింది ఒక ఆటతోనే స్టార్ట్ అయింది. ఒక ఆట ఆడాడు మురళి అని చెప్పింది. బేసిక్గా నాతో ప్రాపర్గా ఒక సినిమా అనేది వచ్చాడు. ఇందాక చెప్పినట్టు పటేల్ సార్ ఇప్పటికీ నేను బ్యాడ్ ఫిల్మ్ అన్న కానీ సినిమా ఆడలేదు, అంతవరకు నిజమే. ఆ తర్వాత మురళితో నేను చెప్పడం జరిగింది, మురళి నేను సరిపోను, నేను హీరో కాదు, నా ఒక్కడి మీద మార్కెట్ ఉండదు, నేను హీరోకి అడిషనల్ సపోర్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, లైక్ చాలా లైఫ్ ఉంది, అలా నాకు మార్కెట్ ఉంది తప్ప స్ట్రైట్ అవే మార్కెట్ లేదు. ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు. అంటే ప్రొడ్యూసర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఫ్రెండ్ కోసం సినిమా తీశారు వాళ్ళు, డబ్బులు సంపాదించడానికి సినిమా తీయలే. ఒక ఫ్రెండ్ని నమ్మారు, వాళ్ళు ఆల్రెడీ సంపాదించిన డబ్బు సినిమాలో పెట్టారు, అది కూడా బాగా పెట్టారు, చాలా బాగా చేశారు కూడా ప్రొడక్షన్. సో ఈ టాపిక్ వచ్చినప్పుడు ఒక్కడి మీద నడవదు మురళి ఈ సినిమా, నాకు ఇంకో హీరో కావాలి, లేకపోతే సాలిడ్ ఫేస్ కావాలి ఈ సినిమాకి, ఇంకా ఒకళ్ళు కూడా సరిపోవు, ఇంకో ఇద్దరు ఉంటే ప్రాపర్గా ఉంటుందనే టాపిక్ వచ్చినప్పుడు రోహిత్ అనే మాట వచ్చినప్పుడు నేను ఒప్పుకోడు రోహిత్ అని నేను అనుకున్నా. ఈ క్యారెక్టర్ ఒప్పుకోడు గ్యారంటీగా, ఒప్పిస్తే బాగుంటుంది. బట్ ఐ షుడ్ అప్రిషియేట్ రోహిత్. నిజంగా రోహిత్, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ యూ డన్ దిస్ ఫిల్మ్. ఇది డైరింగ్ అటెంప్ట్ ఈ క్యారెక్టర్ చేయటం అనేది. ఈ క్యారెక్టర్ ఏంటనేది నేను చెప్పలేను, కానీ క్యారెక్టర్ ఒప్పుకోవటం మంచి విషయం. ఆ రోజు కూడా నేను నమ్మలేదు, సరే రోహిత్ చేస్తున్నాడు ఓకే, బట్ ఎలా వస్తుంది అని నేను ఫీల్ అయ్యాను. డబ్బింగ్ చెప్పినప్పుడు రోహిత్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఈ క్యారెక్టర్ని జస్టిఫై చేశాడంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అంటే ఈ క్యారెక్టర్ అంటున్నానంటే ఆ క్యారెక్టర్లో చాలా ఉంది కాబట్టి చెప్తున్నాను. సో నేను కోరుకునేది ఒకటేనండి, ఇది పెద్ద క్యాస్టింగు, పెద్ద సినిమా అని నేను చెప్పను, కానీ బాగా ఖర్చు పెట్టారు సినిమాకి. ఇటువంటి సినిమాలు పెద్ద సినిమా అవ్వాలంటే మీ హెల్ప్ కావాలి, మీడియా. ఈ మీడియానే మీరే దీన్ని పెద్ద రేంజ్కి తీసుకెళ్లాలనేది నేను సిన్సియర్ అనుకుంటున్నాను. సో అదొకటే, దట్ విల్ బీ మై ఓన్లీ రిక్వెస్ట్ ఫర్ నౌ. అండ్ అదర్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి. సాయేదో అన్నాడంట మురళి మూర్ఖుడని, అన్నావా? అని నేను చెప్పింది కరెక్టే. నమ్మాడంటే అది కావాలన్నమాట. సో ప్యాషనెట్గా తీసాడు. అండ్ వాట్ ఎవర్ ఐవ్ సీన్ ఇస్ నైస్, అంతవరకు నేను చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ప్రెస్. ఏంటో మాట అంటే మా రోహిత్ని నన్ను సెక్సీ అని, హీరోయిన్ గురించి ఏం మాట్లాడలేదు. ఆ హీరోయిన్ గురించి కూడా చెప్పాలి మురళి. ఇప్పుడు ఇనీషియల్గా ఒక డిస్కషన్, అప్పుడు రోహిత్ వచ్చే ముందు పిక్చర్లోకి కథ ఎన్ని డిస్కషను, ఇంకో సెలబ్రిటీ కావాలి అన్న ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఒక పేరు వచ్చింది. నేను మురళితో ఇది ఆర్జీవి అంటాడైతే బాగుంటాడు ఈ క్యారెక్టర్కి, అటువంటి క్యారెక్టర్ కావాలి, అటువంటి మనిషి. సార్ ఆర్జీవి మనకు దొరుకుతాడా అన్నాడు. ఏంటి ఆర్జీవి దొరికేది మనకి, ఉంటే బాగుంటుంది. సరే ఆర్జీవితో మురళి పడగలరా ఫస్ట్? So దాన్ని బట్టి what I'm trying to say is intensity of character and Rohit character. That's what I'm trying to say. Hi, this is Adi Pinisetti. You're watching India Glitz YouTube channel. For movie updates, interviews and reviews, please subscribe to YouTube channel IG Telugu. Subscribe to IG Telugu. Please subscribe to IG Telugu YouTube channel.